సార్ మరి ఏంటి ఈ కూటమి ప్రభుత్వం వచ్చేది 2 ఏళ్ళైంది. ఈ 2 ఏళ్లలో అసలు మీరు ఏం చూసారో, ఏం జరుగుతుందంటారు రాష్ట్రంలో? నిజంగానే సుపరిపాలన నడుస్తుందంటారా? లేకపోతే దాచుకో అనే విధంగా నడుస్తుందంటారా? కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాచుకునే విధానానికి స్వత్తిపడిందండి. అభివృద్ధి, రోడ్లు, అభివృద్ధి, జాబులు, ప్రైవేట్ జాబులు, కుర్రోళ్ళకి ఉద్యోగాలు బాగా వస్తున్నాయి. రోడ్లు బాగా వేశారు. గవర్నమెంట్ అభివృద్ధి వైపు నడిపిస్తుంది. దాచుకునేది ఎక్కడ ఉందండి ఇంకా? అంటే వేల కోట్ల అప్పులు తెస్తా ఉన్నారు. వేల కోట్ల అప్పులు తెచ్చి అమరావతి అనే పేరుతో పెద్ద స్కామ్ చేస్తున్నారు. రాష్ట్రంలో, దేశంలో అతిపెద్ద స్కామ్ నడుస్తూ ఉంది. అందుకంటే వీళ్ళు చేస్తుంది ఏమీ లేదు. దాంట్లో చంద్రబాబు నాయుడు జేబులో చేసిన సంస్థలు జేబు సంస్థలకు ఇచ్చుకుంటా పోతా ఉన్నాడు అని చెప్పి మాట్లాడుతున్నారు. అవన్నీ పిచ్చి మాటలండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు జోబులో ఖర్చులు ఇచ్చుకుంటారంటే మిగతా వాళ్ళందరూ ఏం చేస్తారండి? అవన్నీ పిచ్చి మాటలు. వీళ్ళు చెప్పేది ఏంటంటే వాళ్ళు దోచుకో అన్నారు, వీళ్ళేమో వర్క్ చేస్తున్నారు. అప్పులు చేశారంటున్నారు. దేనికోసం అప్పు చేశారండి? జగన్ గారు ఏమైనా బడ్జెట్ ఉంచి వెళ్ళారా? మన దగ్గర నిల్వలు పెట్టి వెళ్ళారా? ఆయన సంపాదించి నిల్వలు పెట్టి వెళ్ళారా? చంద్రబాబు నాయుడు గారు వచ్చి 2 సంవత్సరాలు అయింది కాబట్టి ఇంకా గాడిని పడలేదు కాబట్టి అప్పులు చేస్తున్నారు. ప్రభుత్వం గాడిని పడింది అనుకోండి, అప్పులు ఉండవు కదా అప్పుడు. అంటే ఆయన గతంలో రివర్స్ టెండర్ చేశారు కానీ చాలా అప్పులు లేకుండా చేసి చాలా మిగిల్చి వెళ్ళాడు అండి. ఆయన మిగిల్చబట్టి వాళ్ళ వేల కోట్ల అప్పులేని ఆయన మిగిల్చాడు అంటున్నాడు. ఇక్కడ వేల కోట్ల అప్పులు పెరిగినాయండి. అప్పుడు వర్క్కి 10,000 అనుకోండి, ఇవాళ వర్క్కి 50,000 అయింది. ఆయన ఉన్నప్పుడు 10,000 ఖర్చు అయితే ఇవాళ 50,000 ఖర్చు అయింది. అంత రివర్స్ స్టాండింగ్ వేయడం వల్ల ఈ డబల్ ఖర్చులేని వీళ్ళకి. ఆయన చేసిన తప్పులు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. ఇప్పుడు ఇంకేం చేస్తారు వీళ్ళు మాత్రం? రివర్స్ టెండర్ అనేది అక్కడ పనికి రాకుండా పోయిందంటే లేదా పనికి వచ్చే విధంగా అసలు ఎక్కడ పనికి వచ్చిందండి? రివర్స్ టెండర్ ఎందుకు పనికి వస్తుంది? అతను చేసిన తప్పు, అతను ఏదో నేనేదో చేసేస్తానని చెప్పి జనాలకి పెట్టుకోవడానికి డబ్బులు వాళ్ళ దగ్గర కమిషన్లు చేయి మారితే మళ్ళీ మనం వాళ్ళని బెదిరించాను, డబ్బులు తీసుకొచ్చాను దాంతోనే చేశారు. కానీ జగన్ గారు అసలు రివర్స్ టెండరింగ్ ఎందుకండి? ఇంతవరకు ఏ ప్రభుత్వమైనా ఇన్ని సంవత్సరాల మన దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఏ రాష్ట్ర ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ అనేది వేసిందా అసలు ఇంతవరకు? అతను సీఎంగా మరి ఎలాగయ్యాడు కూడా నాకు అర్థం కావట్లేదు. రివర్స్ టెండరింగ్ చేసి అదేనండి, ఈ గవర్నమెంట్ వచ్చింది ఎలా వచ్చిందో తెలియట్లేదు. దొంగతనంగా గెలిచారు, ఈవీఎం ట్యాంపర్ చేసి గెలిచారని చెప్పి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు కదా. ఈవీఎంల ట్యాంపరింగ్ ఇవన్నీ ఉట్టి మాటలండి. ఈవీఎంల ట్యాంపరింగ్ చేసేవాళ్ళని తీసుకురామండి, నేను చెప్తా. ఈవీఎంల ట్యాంపరింగ్ చేసేవాళ్ళని తీసుకురామండి. ఆ ట్యాంపరింగ్ చేసేవాళ్ళు ఎవరు మరి? వాళ్ళు చేసేదేమోనండి ఈవీఎంల ట్యాంపరింగ్ 150 వచ్చినప్పుడు. వీళ్ళైతే చేయలేదండి పక్కాగా. అంటే దాన్ని చెప్తా ఉన్నారు కదా, ఒక సహేతుకమైన మాట అన్నట్టుగానే ఎలక్షన్ టైం అయిపోయిన తర్వాత కూడా ఎంతమంది లైన్లో ఉన్నారు, ఇన్ని ఓట్లు ఎలా వచ్చినాయి మాట్లాడుతూ ఉన్నారు. మనకి ఎలక్షన్ టైం అంటే 6, 5 ఒక లిమిట్ టైం ఇచ్చారు కదండి. ఆ టైం దాటిన తర్వాత ఆ గేటు లోపల ఉన్న వాళ్ళకి అనుమతించారు, బయట వాళ్ళని అనుమతించలేదు కదండి. ఇప్పుడు గేటు లోపల ఎంతమంది ఉంటే వాళ్ళని అనుమతించారు, బయట వాళ్ళు అనుమతించాలా. ఎందుకంటే మేము చూసాం కళ్ళతో. అక్కడ గేట్లు వేసేసారు, లాక్లు వేసేసారు. ఆ లోపల ఎంతమంది ఉన్నారో ఏ బూత్లో వాళ్ళు నుంచే పెట్టారు, బూట్లు వేయించారు, పంపించారు. ఆ తర్వాత ఒక్కళ్ళు కూడా యాక్సెప్ట్ చేయలేదండి. 5 దాటిన తర్వాత మెయిన్ గేట్ దాటి లోపలికి ఒక్కళ్ళు కూడా పంపించలేదు. వీళ్ళు చెప్పే అబద్ధాలు జనాలు ఎవరు నమ్మరని ఇంకా అయిపోయింది. జనాలు నమ్మే పరిస్థితి లేదు వీళ్ళకి. ఏదో ఆ పేపర్, సాక్షి పేపర్లోనో లేకపోతే వాళ్ళ యూట్యూబ్ ఛానల్స్లోనో కూర్చుని 4 మాటలు మాట్లాడుకుని వాళ్ళు పబ్బం గడపడమే తప్పితే ఇంక వీళ్ళకి వచ్చేది లేదు, అధికారం లేదు. ఏదో అలా 4 మాటలు మాట్లాడుకుని మేము రాజకీయ నాయకులు అని చెప్పుకోవడానికి తప్పితే వేరే దానికి వీళ్ళు పనికిరారని ఇంకా. మరి ఇక్కడ చూస్తుంటే మన పక్క రాష్ట్రంలో ఎలక్షన్ 5 రాష్ట్రాల ఎన్నికల భాగంగా మన పక్క రాష్ట్రం ఎన్నికైంది. దాన్ని కూడా వాళ్ళు క్రెడిట్ చోరీ వ్యవహారం నడిపిస్తున్నారు. ఇది మా వాళ్ళే గెలిచాడు, మా నాయకుడు బొమ్మ. అసలు జగన్ బొమ్మే పెట్టలేదండి. ఆయన పెట్టిన బొమ్మ ఏంటండి? వాళ్ళు కూడా అందుకని రివర్స్ అవుతున్నారు కదా, ఇప్పుడు కొడతానికి రెడీ అవుతున్నారు కదండి. కొడతారండి మరి, అతను గ్యారంటీ కొడతారండి. వీళ్ళు నా మద్రాసు వెళ్ళి ఆ మాట అనమనండి. ఇప్పుడు ఏదైతే గెలిచారో అక్కడికి వెళ్ళి వీళ్ళు నా మాట అనమనండి. వాళ్ళు పెట్టింది ఒక కామెడీ యాక్టర్ బొమ్మ ఫోటో పెట్టారండి. ఆ మద్రాసులో ఫేమస్ నటుడైనా కామెడీ నటుడైనా ఆయన బొమ్మ పెట్టారు. వీళ్ళు అది జగన్ బొమ్మగా మార్పింగ్ చేసుకుని వీళ్ళు చెప్పుకుంటున్నారండి. ఇక దాని పరిస్థితి ఎలా ఉంటుందంటే అక్కడికి వెళ్తే చెప్పేది వాళ్ళ పరిస్థితి ఏదో తెలిసింది. అక్కడి నుంచి మాట్లాడారు కానీ ఇక్కడగా మాట్లాడతాం, టీవీల ముందు కూర్చొని ఇలా కెమెరాల ముందు కూర్చొని మాట్లాడుతున్నాయిగా. అందుకని ఏదైతే మాట్లాడతారండి, ఏదైనా మాట్లాడచ్చు కదా తేలిగ్గా. అలా మాట్లాడుతూ ఉంటారు. మరి ఇక్కడ చూసుకుంటే ఇంకో మాట వాళ్ళు నాయకులు, కొంతమంది నాయకులు మాట్లాడుతున్నారు, పవన్ కళ్యాణ్ ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో, నీ పక్క జెండాలు మోపీటి కానీ నీ కార్యకర్తలు నీ అందరూ నీ స్ట్రెంత్ ఏందో నువ్వు తెలుసుకుని నువ్వు సింగిల్గా రా అని చెప్పి మాట్లాడతాం. ఇంకో పక్కన ఎవరైతే గతంలో మనం చూసాం, ఒక లారీ డ్రైవర్కి కూడా ఆయన సీట్ ఇచ్చిన పరిస్థితి, ఆయన చేత సీట్లు ఇచ్చి పోటీ చేయించిన పరిస్థితి.
పాపం అతను ఓడిపోయిన తర్వాత కనీసం అతను డబ్బు అతను మొహానికి కూడా చూసిన పరిస్థితి లేదు, కనీసం ఆయన బతుకు తెరుగు కూడా లేని పరిస్థితిలో చేరిపోయాడు. ఇలాంటి మాట్లాడే నాయకులు మరి సొంత పార్టీలో వాళ్ళకి ఎందుకు ఆదుకోలేకపోతే ఇంకో పక్క పార్టీ గురించి ఎందుకంటారు? కొంచెం ఏమంటే అసలు జగన్ ఆయన ఎవరన్నా పేదోళ్ళకి సీట్ ఇచ్చారండి? ముందు ఆయనది చూసుకోమండి, ఎదురోళ్ళ గురించి ఎందుకంటే ఇప్పుడు ముందు నీ సంగతి చూసుకో, తర్వాత ఎదురోళ్ళ గురించి మాట్లాడాలి. మనం ఒక్కవేళ మనం ఎదురోళ్ళ వైపు చూపెడితే 4 వేలు మన వైపు చూపెడతాయి. ఇప్పుడు జగన్ గారు ఎవరికి సీట్ ఇచ్చారండి? వీడు ఒక ఓటుకి 5,000 ఇచ్చి కొనగలడు అన్నవాడికి సీట్ ఇచ్చాడు. అసలు ఒక్కళ్ళకన్నా డ్రైవర్కి కానీ క్లీనర్కి కానీ లేకపోతే పని మనిషికి కానీ ఇప్పుడు సీట్ ఇచ్చారా? చంద్రబాబు నాయుడు గారు అంగన్వాడీ టీచర్ గారికి సీట్ ఇచ్చి గెలిపించారు. ఇవాళ ఎమ్మెల్యేగా ఆమె చాలా బాగా చేస్తున్నారు. అట్లాగా జగన్ గారు ఎవరన్నా అంగన్వాడీ టీచర్కి కానీ లేకపోతే ఎవరన్నా టీచర్ కానీ కనీసం మున్సిపల్ టీచర్ కానీ ఇచ్చారండి? ఆయన డబ్బులు దోచుకో అనే పథకాన్ని మొదలు పెడతానికి ఆయన పందా ప్రకారం సీట్లు ఇచ్చుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు మన పవన్ కళ్యాణ్ గారు అలా ఇవ్వలేదు కదండి. పేదోళ్ళకి ఇచ్చారు, ఉన్నోళ్ళకి ఇచ్చారు, అందరినీ సంపాదనకి చూసుకున్నారండి. వాళ్ళు అలా చూడలేదు కదండి. అంటే తమిళనాడు రాజకీయాలకి అసలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అసలు కొంతనే ఉందంటారు. తమిళనాడు రాజకీయాల గురించి వీళ్ళు మాట్లాడతానని అసలు ఎలా చూడొచ్చు అంటారు? అంటే వాళ్ళ వల్ల గొప్ప జరిగింది, మేలు జరిగింది దేశానికి, రాష్ట్రానికి, పక్క రాష్ట్రానికి కూడా మేమే మేలు చేసే విధంగా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు ఏదో పేటీఎం బ్యాచ్ అంతా చెప్పుకుంటూ ఉంటారండి. ఇవన్నీ శాశ్వత నాయకులు కూడా మాట్లాడుతూ ఉన్నారు. నాయకులు అంటే పెద్ద నాయకులు ఎవరు మాట్లాడలేదండి. వచ్చి 2nd గ్రేడ్ 3rd గ్రేడ్ వాళ్ళు వచ్చి మాట్లాడుతున్నారు తప్పితే ఇప్పుడు అమ్మటి రాంబాబు ఉంటాడండి, ఆయన నోరు దోల, ఆయన ఏది పడితే అది మాట్లాడతాడు, తర్వాత 4 కరుచుకుంటాడు. అట్లాగే రోజే గారు ఉన్నారు, ఆ మీద కూడా ట్రోల్స్ చేస్తున్నారు కదండి. స్టాలిన్ గారికి సపోర్ట్ వెళ్ళింది, వాళ్ళ ఐరన్ లెక్క పడిపోయిందని చెప్పి. నిజంగానే ఐరన్ లెక్కనండి అది. మరి 4 పర్యాయాలు చూస్తున్నామండి. ఆమె వెళ్ళి క్యాన్వాస్ చేసిన చోటల్లా ఓడిపోతున్నారండి. మరి అంతే ఐరన్ లెక్క కిందే కదండి లెక్క, వేరే ఇది కాదుగా. ఆమె 4 పర్యాయాలు చూసాం. ఒకటి మొన్న హైదరాబాద్ తెలంగాణలో సపోర్ట్ చేసింది, అక్కడ అయిపోయింది. నిన్న మద్రాసులో సపోర్ట్ చేసింది స్టాలిన్ గారికి, ఆయన ఓడిపోయాడు అసలు ఏకంగా. ఒక సీఎంగా ఉండి ఆయనే ఓడిపోయారు. ఇక ఆమె ఐరన్ లెక్క కాకపోతే మరి ఏమంటారండి రోజా గారిని? మరి ఈరోజు రాష్ట్రానికి పెట్టుబడులు చూస్తుంటే అసలు ఎందుకు వస్తున్నాయని పెట్టుబడులు అండి? పెట్టుబడులు రావడానికి గల కారణం ఏంటంటారు? నిజంగానే ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఒక సభలో కూడా మాట్లాడదండి, నేను భరోసా ఇస్తున్నాను, నా భరోసా నమ్మి రండి అని చెప్పి ఆయన పిలుపు కూడా ఇవ్వడం జరిగింది. నిజంగానే ఆ ధైర్యం వాళ్ళ ఇన్వెస్టర్లో వచ్చిందంటారా? దానికి అసలు గవర్నమెంట్ అంత ఇనిషియేటివ్ ఏం తీసుకుందంటారు? అసలు ఆ ధైర్యం అనేది కంపెనీల్లో ఓనర్స్ చాలా వరకు 100% వచ్చిందండి. అది చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు ముగ్గురు కలిసి కంపెనీలతో మాట్లాడి మేము గ్యారంటీగా మేము మిమ్మల్ని బాగా చూసుకుంటాం, ఈ కంపెనీలకి మద్దతు ఇస్తాం అని చెప్పి మాట్లాడుకొని ఒక్కొక్క కంపెనీని తీసుకొస్తున్నారు. ఈ కంపెనీలు వస్తే మొదలెట్టిన తర్వాత పిల్లలకు కూడా ఉద్యోగాలు రావడం, పిల్లలు కూడా హ్యాపీగా బయట బెంగళూరు, హైదరాబాద్ వెళ్ళకుండా ఇక్కడే ఉద్యోగాలు చేసుకోవడానికి అవకాశాలు వస్తున్నాయి. ఇప్పుడే కంపెనీలు వేగంగా వస్తున్నాయి మన రాష్ట్రానికి. అది సీఎం చంద్రబాబు నాయుడు గారిని చూసి ప్రతి కంపెనీ కూడా చంద్రబాబు నాయుడు గారిని నమ్మి ఆయన ముఖ్యమంత్రిగా ఉంటే మన కంపెనీ అక్కడ స్టేబుల్గా ఉంటుందని చెప్పి నమ్మి వస్తున్నారండి. అంటే ఇక్కడ అపోజిషన్ పార్టీ వాళ్ళు విమర్శిస్తున్నారు, వాళ్ళకి సంబంధించిన ఆయన ఎవరైతే ఉన్నారో వాళ్ళకి దళాతం చేయడానికి ఇలాంటివి చేస్తూ ఉన్నారు తప్పితే అక్కడ ఏ ఉద్యోగం కూడా కల్పించడానికి వాళ్ళు రావట్లేదు, భూములు దోచుకోవడానికి వాళ్ళ సంస్థలకు ఇచ్చుకుంటూ పోతా ఉన్నారని చెప్పి అంటాను. ఇక్కడ గూగుల్ అనే సంస్థలు కానీ అలాంటి సంస్థలు వాళ్ళ చంద్రబాబు నాయుడు గారి జేబులో సంస్థలు అంటారా, లేకపోతే ప్రపంచంలో ఉన్న కంపెనీలు అంటారా? ఏమండి ఇవన్నీ 4 నరం లేని మాటలండి. గూగుల్ ఎవరన్నా చంద్రబాబు నాయుడు గారు గూగుల్ సీఈఓ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతారు, ఆయన ఏమైనా చెప్తే చేస్తారండి? వాళ్ళకి ఈయన పద్ధతిని నచ్చి వాళ్ళు వచ్చారు, అంతేగాని చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి బతిమలాడుకున్నారు, వాళ్ళ పద్ధతి ఇలా చేస్తామని మీకు అని చెప్పారు, పద్ధతి నచ్చి వచ్చారండి. మరి జగన్ గారి హయాంలో రాలేదే సార్ అవన్నీ. జాకీ కంపెనీ రిటర్న్ వెళ్ళిపోయింది, మన కియా కంపెనీ రిటర్న్ వెళ్ళిపోయింది. ఎన్ని కంపెనీలు తరివేశారండి ఆయన? మన రాష్ట్రంలో ఉన్న అమరాన్ బ్యాటరీ కంపెనీని కూడా తోలేశారు కదా. మా క్రెడిట్ ఇదంతా మా నాయకుడు చేయబట్టే గతంలో చేసిన సంస్కరణ ఇప్పుడు పని చేస్తున్నాయని చెబుతూ ఉన్నారు. వాళ్ళకి సిగ్గు శరం అనేది వాళ్ళకి అసలు లేదండి. తన్నులు తిన్నా మేమే తన్నామంటారు, తిట్టించుకున్నా మేమే తిట్టామంటారు. అవసరమైతే చంపడానికి సామాన్య మానవులను కూడా చంపే స్టేజ్కి దిగిపోయారండి వాళ్ళ పార్టీ కోసం. అసలు వాళ్ళు ఇంకా రాజకీయంగా జగన్ పార్టీ అనేది పనికిరాదండి. మరి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఒక మాట అంటున్నారు, గొడ్డల పార్టీ అని చెప్పి, అంటే దాని కౌంటర్గా మీది వెనుపోటు పార్టీ అని చెప్పి మన
ఏం మాట్లాడుతుంది విడుదల రజనీ గారు మాట్లాడుతున్నారు. నేను ఒక అసలు నిజంగానే చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగానే గొడ్డల పార్టీ అంటారు అది, లేకపోతే 100% గొడ్ల పార్టీనండి. ఆ, వాళ్ళు చంపి ఇప్పుడు వాళ్ళ బాబాయ్ హత్య కేసులో ఆరుగురు 7గురు మెయిన్ ముద్దాయిలండి. ఇవాళ ఎంతమంది బతుకున్నారండి? సాక్షులు ఎంతమంది బతుకున్నారండి ఇవాళ? మరి గొడ్డల పార్టీ కాకపోతే ఏంటండి, వాళ్ళ బాబాయిని చంపేసి ఆయనే నాటకాలు ఆడాడు. వాళ్ళ బాబాయిని ఆయనే చంపారు, ఆయనే నాటకాలు ఆడారు. వాళ్ళ బాబాయిని చంపేసి మా బాబాయ్ గుండెపోటుతో చచ్చిపోయాడు అన్నారు, తర్వాత గొడ్లపోటు అన్నారు. మరి వాళ్ళది గొడ్ల పార్టీనా? చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటు అన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఎవరికి వెన్నుపోటు పోటీ చేయారండి? చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీకి నాయకత్వం వహించబట్టే తెలుగుదేశం పార్టీ 44 సంవత్సరాల నుంచి దిగ్విజయంగా ఉందండి. ఎన్టీ రామారావు గారి హయాంలో చంద్రబాబు ఉన్నది తెలుగుదేశం పార్టీ కనీసం 9 సంవత్సరాలు 8 సంవత్సరాలు ఉంది. తర్వాత మిగతా అన్నీ చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే ఉందండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీని అంటిపెట్టుకుని ఉన్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ కూడా ఎన్టీ రామారావు గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ వాళ్ళు చాలా గొప్పగా ఉందండి. అంటే ఇక్కడ సంస్థాగతంగా మార్పులు చేర్పులు చేస్తున్నారు కదా, మరి కొత్త నాయకత్వం కూడా ఇవాళ రావడం జరిగింది. లోకేష్ గారి నాయకత్వం ఎలా ఉంటుంది అనుకుంటున్నా? నిజంగానే సీనియర్లు పక్కన పెట్టి యువతకు ప్రాధాన్యత ఇచ్చుకుంటా పోయడం జరిగింది. ఎలా చూడొచ్చు అంటారు? ఇవాళ అదే కరెక్ట్ సిస్టమ్ అండి. లోకేష్ గారు నాయకత్వమే కరెక్ట్గా ఉంది. ఎందుకంటేనండి, లోకేష్ గారు 2014లో మనకి ఈ కంపెనీలు తెచ్చే కార్యక్రమం మొదలుపెట్టారండి. అప్పుడు లోకేష్ గారు బాగా చేశారు. కొన్ని కంపెనీలు ఆయన ద్వారా మనకు వచ్చినాయి. 2019లో ఓడిపోయారు, కంపెనీలన్నీ వెనక్కి కొట్టారు. లోకేష్ గారి నాయకత్వం పట్టం ఏంటంటే ఆయన యువగళంతో స్టార్ట్ అయిందండి. గట్టిగా నాయకత్వం పట్టడం యువగళంతో స్టార్ట్ అయింది. యువగళం దగ్గర నుంచి వెనక్కి తిరిగి చూడలేదు ఆయన. ఇవాళ లోకేష్ గారు ప్రపంచంలో, దేశంలో కాదండి ప్రపంచంలో ఏ టీవీ విలేకరు వచ్చి ఆయన క్వశ్చన్ అడిగినా సమాధానం చెప్పగలరు. ఆయన పార్టీ గురించి కానీ ఏదైనా జాబ్ ఆఫర్స్ ఇప్పించడంలో కానీ ఇవాళ లోకేష్ గారు ఎంతగా ఇదయ్యారంటే చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయనకి ఇంకో 4-3 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు అందుకోలేరు. లోకేష్ గారి స్పీడ్ని, లోకేష్ గారి టెక్నాలజీని అందుకోలేరేమో అనిపిస్తుంది. అంత బాగా చేస్తున్నారు లోకేష్ గారు. ఆయన విమర్శించే అవకాశం ఎవరికి ఎవరు